అయితే మన మహిషాపట్నంలో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ రీడింగ్ హాల్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఈ రీడింగ్ హాల్లో చదువుకునే యువతుల కోసము ముందస్తుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ మొగ్గుల పోటీలను అక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట. అయితే ఈ మొగ్గుల పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే అక్కడ చదువుకున్నటువంటి యువతులు ప్రతిరోజు చదువుకుంటూ కొద్దిగా బోర్గా ఫీల్ అయినప్పటికీ వాళ్ళకు ప్రోత్సహించాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ ఈ ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ ముగ్గుల పోటీలో దాదాపు మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ముగ్గుల పోటీలే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి యువతులు దాదాపు 20 మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ను పొందడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలను తిలకించడానికి మోహన్ రావు పటేల్ గారు స్వయంగా అక్కడ వెళ్ళి చూసి వాళ్ళకు ఈ విధంగా శాలువతో సన్మానించి ప్రోత్సహించడం జరిగిందన్నమాట. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలన్నది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే వాళ్ళకు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ ముగ్గుల పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఈ రీడింగ్ హాల్లో ఇంకా కావలసినటువంటి వసతులను కల్పించి ఎక్కడ లేని విధంగా హైదరాబాదు, నిజామాబాదు ఈ పట్టణంలో ఉన్నటువంటి లైబ్రరీకి ధీటుగా ఈ లైబ్రరీని తీర్చిదిద్దుతున్నామని అక్కడ తెలపడం జరిగింది. ఇక మీరు కూడా ఎవరైనా బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కావాలనుకుంటే వెంబడే ఇక్కడ మహిషాపట్నంలో ఉన్నటువంటి ప్రజా ట్రస్ట్ ఈ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. ప్రజా ట్రస్ట్ ఏదైతే నడుపుతున్న ఓంకార్ గారు, అన్న గంగాధర్ గారు, మేడం రత్న గారు, మరి వీరంతా ప్రజా ట్రస్ట్ మీరంతా సభ్యులు, మీ అందరి ప్రెజెన్సీ మూలనే ఈ ట్రస్ట్ అనేది మంచి పేరు తెచ్చుకుంటున్నది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న దాదాపు 18 నుంచి 20 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, మరి మన ట్రస్ట్కి ఇది మంచి పేరు. చాలామంది చేయడం తక్కువ, చెప్పుకోవడం ఎక్కువ అనేది సమాజంలో జరుగుతూ ఉంటుంది. మన ట్రస్ట్ అనేది చేస్తున్న కార్యక్రమాలు ఇంకా చొచ్చుకుపోతలేవు జనాల్లో. ఇది నా ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. మీరందరూ ఇది నా ట్రస్ట్కి నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాము, ఇంకా ప్రజలకు, పిల్లలకు ఉపయోగపడేలా చేస్తామని మీరందరం ఎప్పుడైతే సంకల్పం తీసుకుంటారో అప్పుడే మన ట్రస్ట్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. ట్రస్ట్లో మీకు సౌకర్యాల ఇబ్బంది అనుకోండి, ఇంకా ఏమైనా మెటీరియల్ అవసరం ఉన్నా తప్పకుండా మీరు ఓంకార్ దృష్టికి అనుకోండి, మేడం దృష్టికి అనుకోండి, తీసుకెళ్తే తప్పక అన్నీ ఇంకా మిగతా సౌకర్యాలు కూడా మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈ రోజుల్లో అకౌంటింగ్ సిస్టమ్ అనేది, కంప్యూటర్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యమైనది. రాబోయే ఉగాది నుంచి మనం కంప్యూటర్ శిక్షణ తరగతులు కూడా ఇక్కడ పెట్టి ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ చేసుకోవడానికి కంప్యూటర్స్ కూడా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ కష్టపడుతూ మరి ఏదో ట్రస్ట్కి వచ్చాము, కొద్దిసేపు నిద్రపోయి కూర్చొని మాటలు మాట్లాడి వెళ్ళిపోదామంటే మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రపంచమే పోటీతత్వంగా మారింది. మనం అందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. మన దేశంలోనే ప్రథమ ఉపాధ్యాయురాలు ఫులే గారు అయ్యారు. వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మహిళలు ఇది కూడా పట్టుదలతో చేస్తే తప్పకుండా అది సాధిస్తారు. మొన్ననే మీరు ఆపరేషన్ సింధూర్ గురించి చూశారు. సోఫియా కురేషి గారు, యామోనికా సింగ్ గారు మరి ఆపరేషన్ సింధూర్ను ఎంత విజయవంతంగా చేసి మన గౌరవం నిలబెట్టారో, మీరు కూడా మీ పేరెంట్స్ గౌరవం అనుకోండి, మీ ఇంటి పెద్దల గౌరవం అనుకోండి, మన ఊరి పేరు అనుకోండి, మన ట్రస్ట్ పేరు అనుకోండి,
మీరు తేవాలంటే అందరు కష్టపడాలి, మంచి స్థానాల్లో ఉండాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీకు హెల్ప్ చేయడానికి మేము ఎల్లవేళలో మేము ముందుంటామని కోరుకుంటాం. అదేవిధంగా ఇంకేమున్నాయంటే మన కార్యక్రమాలు లైబ్రరీ కానివ్వండి. ఇప్పుడు మేము ఇయర్ ఒక 3 విడతలుగా మేము ఏం చేస్తున్నామంటే మా సార్ ద్వారా పరీక్ష 10th క్లాస్ పిల్లల కోసం, అంటే 10th క్లాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు మెయిన్ స్టాండర్డ్ ఏమో పిల్లర్స్. ఆ పిల్లర్సే మంచిగా ఉన్నప్పటికీ బేస్ అనేది సక్రమంగా ఉంటుంది. ఆ 10th క్లాసే సక్రమంగా ఉన్నప్పటికీ మనం ఫ్యూచర్లో ఏదైనా సాధించగలుగుతాం. అందుకోసం మా సారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని మా సారు ఒక మైండ్లో పెట్టుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తే మన ముదోల్ నియోజకవర్గమే కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేస్తే తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి, దేశమే కానివ్వండి ముందుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు మేము 10th క్లాస్ పిల్లలకు పరీక్షా ప్యాన్లే కానివ్వండి, ఒక 2 విడతలు మేము పరీక్షా ప్యాన్లు కూడా అందించినాం. ఈసారి కొంచెం వినూత్నంగా ఆలోచించి పిల్లలకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం నడుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మేము ముందు చేయాలని మా సార్ నిన్న మా పార్టీలో చేసినాము. మీకు తెలియవచ్చు, మా సార్ 10th క్లాస్ పిల్లలకే కాకుండా ఇంటర్ క్లాస్ పిల్లలకు కూడా చేయాలా, డిగ్రీ క్లాస్ పిల్లలకు కూడా ఏదో చేయాలా అన్న ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ మార్చ్లో మనకు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. చదువుకోవడానికి కొంచెం తక్కువ టైం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేము ఏం చేస్తున్నామంటే జూన్ జూలై ఆ మాసంలో మేము పెట్టుకున్నాం అన్నట్టు మేము అనుకుంటున్నాము. మీరు అందరు సహకరించాలి. మాకు కావాల్సింది మీ నుంచి ఒక రిక్వెస్ట్ పోయి ఏంటంటే, మేము చాలా చేస్తున్నాం కార్యక్రమాలు, కానీ మా కార్యక్రమాలు ఇంత చేసినా కూడా కార్యక్రమాలు అనేది ఇంకా ఎక్కువ విస్తరిస్తలేవు. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో ఏమున్నదంటే సోషల్ మీడియా అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉన్నది. ఒక రిక్వెస్ట్గా మేము ఏం చెప్తున్నామంటే, మీరు మాకు ఏం అవసరం లేదు మీ నుండి, మేము ఏం కోరుకుంటలేము, కానీ ఒక ఫాలో అన్నా, ఒక షేర్ అన్నా, ఒక కామెంట్ అన్నా చేయండి అని మేము ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుండి మేము చెప్తున్నాము. కానీ సార్ ముందర కూడా మీకు ఇంకొకసారి చెప్తున్నాము. 100% మీరే కాకుండా మీకు ఫేస్బుక్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నా, మీ ఇంట్లో పిల్లలే కానివ్వండి, పెద్దలే కానివ్వండి, ఒక మాట చెప్పి చూడండి. చేస్తే చెయ్యని, లేకపోతే లేదు. కానీ మాకు ఈ విధంగా ఒక్క సాయం చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ ఈరోజు ఈ 4 మాటలు మీ ముందు ఉంచుతున్నా. కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే క్షమించి ఈ సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను నా ఈ చిన్ని ఉపన్యాసాన్ని.